అనేకమైన స్థలాలకు మనం వెళ్తూ ఉంటాం, అవునా కదా? చెప్పాలి అంటే మరి ఎక్కువగా మరి సమ్మర్ హాలిడేస్ని చాలా బాగా గడుపుతూ ఉంటారు ప్రజలు, అవునా? పిల్లలకి స్కూల్స్ ఉండవు, ప్రాముఖ్యంగా లీవ్స్ పెట్టుకొని ఆయా ప్రాంతాలకి ఆ ప్రాంతాలను విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటాం కదండి. అంటే ప్రతి విషయంలో కూడా బయట ట్రిప్స్కే కావచ్చు, ఇంకా పలానా చోటు వెళ్ళడానికి, లేకపోతే పలానా వ్యక్తి దగ్గర వెళ్ళడానికి, ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి, ఇంకా అనవసరమైన స్థలాలకు వెళ్ళడానికి వ్యర్థమైన సిద్ధపాటు ఉంటుంది మన జీవితంలో, అవునా కదా? ఒక ఊరికి వెళ్ళాలంటే నెల ముందు నుంచి చాలామంది చాలా సిద్ధపడతారు, అవునా కదా? ఎస్, అంటే అన్నిటికీ సిద్ధపాటు ఉంటుంది, అన్నిట్లో ఒక క్రమం ఉంటుంది. అయితే క్రమము లేనిది మరి ఎక్కడ క్రమము లేదంటే ప్రభు దగ్గర క్రమము లేని వారిగా ఉంటూ ఉన్నాం. మనం అలా ఉండడానికి వీలు లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చూడండి, దేవుని సముఖములో మనము చేరి ప్రార్థించడానికి దమ్ము కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక అర్హత కావాలి. ఆ అర్హత పొందుకొని ప్రభు సన్నిధానంలో అడుగుపెట్టే క్రైస్తవ జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎలా పడితే అలా మనము ఉండడానికి, ప్రభు సన్నిధానంలో అడుగు పెట్టడానికి వీలు లేదండి. ఒక నియమ నిబంధనలు మనకున్నాయి, ఒక చక్కని క్రమము మనకుంది. మన దేవుడు చక్కని క్రమము నేర్పించే దేవుడు, అవునా కదా? ఎస్, అవునండి. అన్ని పద్ధతులు కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రాముఖ్యంగా నామకార్థ క్రైస్తవ జీవితాలు మన జీవితాల్లో ఉండకూడదు. ప్రభు సన్నిధానంలో రేపు ప్రతి ఒక్కరము మరి సంఘముగా కలిసి ప్రభుని ఆరాధించుటకు మనమందరం సమకూర్చబడుతూ ఉండగా మనము సరిచేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. సరిచేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటి అంటే చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అంటున్నారు, ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోవాలి, అవునా కదా? ఎస్, ప్రవర్తన అంటే అన్నీ ఉంటాయండి. ఆయన మందిరంలో చాలా మరి ఆయన శక్తి, ఆయన కృపను మనం పొందుకోవాలంటే మరి చాలా చక్కని జీవితాలు మన జీవితాలుగా ఉండాలి. ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, మన అవయవాల విషయంలో మనం ఎలా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి డ్రెస్ వేసుకొని ప్రభు మందిరానికి వెళితే సరిపోదండి. చాలామంది తెల్ల బట్టలు వేసేసుకొని మందిరానికి వెళ్ళిపోతూ ఉంటారు, అవునా కదా? అంటే తెలుపు దేనికి సాదృశ్యము? శాంతికి, పరిశుద్ధత. వారిని చూడగానే అబ్బాయి ఎంత పరిశుద్ధులండి, అవునా కాదా? ఎస్, తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధత అని చెప్పడానికి వీల్లేదండి. నీ డ్రెస్లో కాదు ఉండవలసింది, అవునా? పరిశుద్ధత నీలో ఉండాలి. పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. తెల్ల బట్టలు వేసుకోగానే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, అబ్బా వీరంత పరిశుద్ధులు లేరండి అన్నట్లుగా కదండి. చూడండి, అలా కాదు. అంటే నామకార్థ క్రైస్తవులుగా కాదు, కానీ మన జీవితాలు ఎలా ఉండాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. బట్టల్లో ఏముంది? దేవుడికి కావాల్సింది ఏంటండి? మనసు కావాలి, హృదయం కావాలి. ఆమేన్. అన్నిటినీ సరి చేసుకొని రేపు మనమందరము కలిసి ప్రభు సన్నిధిలో అడుగు పెట్టి ప్రభుని ఆరాధిద్దుము కాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఏదో ఆదివారం రాగానే చక్కగా స్నానం చేసి తలంటుకొని బైబిల్ చక్కగా ముస్తాబు అయిపోయి తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ చేతన పట్టుకొని వెళ్ళి రావడం కాదండి. ఇది కాదు. మనల్ని మనము ప్రతిరోజు సరి చేసుకునే విధముగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ప్రభు కృప ఎంతమందికి కావాలి చెప్పండి? ప్రభు కృప. ఊరికే ప్రభు కృప అందరిపైన కుమ్మరించబడదు. నేను చెప్తున్నాను, ప్రభు కృప మన పైన కుమ్మరించబడాలంటే, ప్రభు కృప మన కుటుంబాలపైన కుమ్మరించబడాలంటే మనకంటూ కొన్ని అర్హతలు కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక పిల్లవాడు చదువుకునే ఒక స్టూడెంట్ ఊరికేనే 10th క్లాస్కి వచ్చేస్తాడా? చెప్పండి, ఏం చదవాలండి? క్రమం ఉంది దేనికైనా. ఏముంది చెప్పండి? డైరెక్ట్ తీసుకొచ్చి 10వ తరగతిలో కూర్చోబెడితే
10వ తరగతి కూర్చున్న తర్వాత 10వ తరగతి వాడు పాస్ అవ్వడు. ఎందుకంటే వాడికి లేవంటే ఫండమెంటల్ బేసిక్స్ లేవు. ఏం లేవండి? ఫండమెంటల్ బేసిక్స్ లేవు. బేసిక్స్ లేకుండా నువ్వు అసలు 10th ఏం చేయగలుగుతావు, ఏం చదవగలుగుతావు, ఏమి రాయగలుగుతావు కదా. చూడండి, అంటే ఒక క్రమము, ఒక దాని తర్వాత ఒకటి, ఒక విశ్లేషత, ఒక దాని తర్వాత ఒకటి చక్కగా నేర్చుకుంటూ గమ్యానికి చేరేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా మనము ప్రాముఖ్యంగా ప్రభు మందిరానికి వెళ్ళేటప్పుడు, అడుగు పెట్టేటప్పుడు మనకు కూడా కొన్ని ఫండమెంటల్ బేసిక్స్ ఉన్నాయి. హల్లెలూయా. అవి పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయండి. ఈ రోజున ఏదో క్యాజువల్గా ఒక క్యాజువల్ క్రైస్తవుడిగా మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ఏదో అయిపోతుంది. మళ్ళీ వారమంతా నీ పనులు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడంటే ప్రభు ఆదివారం గుర్తొస్తారు కదా. అప్పుడు మందిరం గుర్తొస్తుంది, అప్పుడు సేవకుడు గుర్తొస్తాడు, సేవకురాలు గుర్తొస్తుంది, అప్పుడు పరిచర్య గుర్తొస్తుంది. మళ్ళీ తిరిగి 6 రోజులు ఎలా పడితే అలా జీవిస్తూ మళ్ళీ మందిరానికి వచ్చి ఊరికి అలా కూర్చుని వెళితే చేరుకోమండి. ఎక్కడికి? నిత్య జీవానికి చేరుకోము. అది కాదు. హల్లెలూయా. మన జీవితాలు మార్చబడాలి. మనలో నూతనమైన తనము రావాలి. ఆమేన్. మన జీవితాల్లో మనం ఆత్మీయతలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా చక్కగా అద్భుతంగా ప్రభు మనందరితో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. చూడండి, ముందుగా మనం ఏ విషయంలో సిద్ధపడాలి? ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో? చూడండి, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రాముఖ్యంగా మన అవయవాల విషయాలలో మనం చాలా మంచి సిద్ధపాటు కలిగిన జీవితాలతో ముందుకు వెళ్ళాలి. ఈ రోజున ప్రభు ఇచ్చిన అవయవాలు ఏవైతే ఉన్నాయో, మరి మొదటిగా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి జీసస్ హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. చెప్పండి, ఎవరిని చూస్తారు? ఎవరు చూడగలుగుతారు ప్రభుని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హల్లెలూయా. హృదయము శుద్ధి గలవారు ప్రభుని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి నువ్వు వచ్చి ప్రభుని చూడకుండా వెళ్ళేవాడివిగా ఉండకూడదు. ప్రభుని చూడాలా. నువ్వు ప్రభుని చూడాలి అంటే నీ హృదయం ఏముండాలా? శుద్ధిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలండి? శుద్ధిగా ఉండాలి. నీ హృదయం అంతా శుద్ధిగా లేకుండా, అంటే నీ హృదయం అంతా క్లియర్గా లేకుండా, నీ హృదయంలో ఉండకూడనివి అన్నీ ఉండి ప్రభు కంటే ప్రాధాన్యత వేరే వారికి ఇస్తూ, ప్రభు కంటే ప్రాధాన్యత వేరే వస్తువులకు ఇస్తూ, లేదా ప్రభు కంటే ప్రాముఖ్యత ఇంకా కొన్ని వాటికి మనం ఇస్తూ ఉంటాం. అవి ఇస్తూ హృదయం అంతా కూడా చెడుగా నింపబడిన తర్వాత దేవుని చూసేవారిగా మనం ఉండమండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అందుకనే చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం శుద్ధిగా లేకుండా నువ్వు ప్రభుని చూడాలంటే, ప్రభు మహిమను నువ్వు అనుభవించాలంటే, ప్రభు కార్యాలు నీ జీవితంలో జరగాలంటే అది అసంభవం. ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితాల్లో ప్రభు కార్యాలు చూడలేరండి. ఎందుకు చూడలేరంటే, నీకు దేవునికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నీ హృదయంలో కొన్ని అడ్డంకులు ఉండడం ద్వారా నీ హృదయంలో ఉండకూడనివి, ప్రభుకి ఇష్టము లేనివి ఉన్నాయి. అందుకనే ప్రభుని నువ్వు చేరుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ప్రభు కార్యాలు నువ్వు ప్రభుని చేరుకోలేకపోతున్నావు కాబట్టే ప్రభు కార్యాలు నీ ఎడల జరగలేకపోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీ హృదయం శుద్ధిగా ఉందా? ప్రభు సన్నిధానంలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు మొదటిగా నీ హృదయం శుద్ధిగా ఉందో లేదో చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? హృదయం శుద్ధిగా ఉందా లేదా చూసుకోవాలి. నీ హృదయం శుద్ధిగా లేకపోతే ప్రభుని అడుగు, దేవా నా హృదయాన్ని శుద్ధిపరచు. ఇదిగో నీకు ఇష్టము లేని ఏ బలహీనతలు నా హృదయంలో ఉన్నా ఆ హృదయంలో నా బలహీనతలను తొలగించు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
తప్పు అని తెలుసు, కానీ అది అలా కప్పిపుచ్చుకొని మన హృదయంలో ఉంచేసుకుంటూ ఉంటాం. అవునా కదా? తప్పుడు పని, తప్పుడు ఆలోచనలు, తప్పుడు వ్యవహారం, తప్పుడు అని తెలిసిన తర్వాత కూడా జీవితంలో పశ్చాత్తాపడని వారు ఎంతోమంది ఉన్నారండి. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టు, ప్రభు జీవితంలో, నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చాలామంది విడిచిపెట్టలేరండి, చాలా కష్టం. అయ్యో ఏదైనా చెప్పండి కానీ ఇది చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా చెప్పండి కానీ ఇది ఇది దీని నుంచి నేను బయటకు రావాలంటే చాలా కష్టం. అలవాటు అయిపోయిందండి. ఏంటండి? అలవాటు అయిపోయింది. ఏదైనా చెప్పండి, ఈ అలవాటు నుంచి బయటికి రాలేకపోతున్నాను. అలవాటు నుంచి మనము బయటికి రాలేము, కానీ ప్రభు అడిగితే ప్రభువే దాని నుంచి బయటికి తీసుకొని వస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మన వల్ల ఏమి కాదు, మన శక్తి ఏమి చేయలేదు, కానీ ప్రభు శక్తిని ఆశ్రయిస్తే ప్రభు కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. ఈ రోజున ప్రభు శక్తిని ఆశ్రయిస్తున్నారా? హృదయం అంతా శుద్ధిగా ఉందా, లేకపోతే ఏదైనా అలవాట్లు పొరపాట్లు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. అలవాట్లు పొరపాట్లు అలాగే ఉంచుకొని ప్రభువాని మనం ఎన్నిసార్లు పైకి చూసి 2 చేతులు పైకి చాపినా, ఎంతసేపు ప్రార్థించినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, గొప్ప పనులు చేసినా, ఆ గొప్ప పనుల ద్వారా మనము నడిపించబడము, తప్పించబడము, రక్షింపబడము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనలో అంతా కూడా వ్యతిరేకమైన అన్నిటినీ ఉంచుకొని ప్రభు దగ్గర మనము స్థానము సంపాదించుకోవాలంటే చాలా కష్టము. ఎందుకంటే ప్రభు దగ్గర ఇవి చాలా చాలా కష్టమైనవండి. మనుషుల దగ్గర ఈజీయే. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు, కానీ ప్రభు మాత్రం మన హృదయాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. అందుకనే ప్రభు దగ్గర చాలా కష్టం ఇవన్నీ. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉంటే అది ప్రభుకి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అడగండి. ఒకవేళ హృదయం శుద్ధిగా లేకపోతే రేపు పరిశుద్ధ దినములోనికి మనం వెళ్ళబోతున్నాం, దేవుని సన్నిధానంలోనికి వెళ్ళబోతున్నాం. ఎందాక ఈ వ్యర్థమైన జీవితం, ఎందాక ఈ మోసపూరితమైన జీవితం. అవునా కదా? చాలామంది మారిపోయాను అంటూ ఉంటారు, కానీ మారరు. ఏంటండి? బయటికి చూపించే వరకు మారిపోయినట్లుగా ఉంటూ ఉంటారు, కానీ ఒరిజినాలిటీ లోపల అలాగే ఉంటుంది. అవునా కదా? ఏంటండి? ఒరిజినల్ లోపల అలాగే ఉంటుంది, కానీ మారిపోయానని ఎంత చెప్పినా మారిపోయిన పక్కన వాడు చెప్తాడు, అవునండి నిజమే మారిపోయాడు, నాకు తెలుసండి మారిపోయాడు, నాకు తెలుసండి మారిపోయింది. లేదు, ప్రభు అన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. మనుషుల దగ్గర నటించవచ్చు, కానీ ప్రభు దగ్గర మనం నటించలేము కదా? అవునా కదా? ఎస్. ప్రభు సన్నిధానంలో అడుగు పెట్టేటప్పుడు, ప్రభుని ఆరాధించేటప్పుడు, ప్రభు మాటలు వినేటప్పుడు, ప్రభు కృపను మనం పొందుకోవాలంటే, ప్రభు మహిమను మనం చూడాలంటే, తన కార్యాలను మన జీవితంలో చూడాలంటే మనం ఏం చేయాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేసుకోవాలి? హృదయాన్ని. ఎస్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హృదయము శుద్ధి పడకుండా మనము ప్రభుని చూడలేము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీకు ప్రభుకి మధ్యలో పొర ఉంది. మీకు ఒకటి తెలుసా? పొర ఏం చేస్తుందండి? అవతల ఉన్న వ్యక్తిని చూడలేం. అర్థమవుతుందా? అవతల ఉన్న వ్యక్తి కనిపించరు పొర ఉంటే. అందుకనే చాలా జాగ్రత్త. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్. ప్రభుని అడగండి. అడుగుతున్నారా ప్రభుని? లేదమ్మా నేను బయటికి రాలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఇదిగో నాకున్న బలహీనత ఇది, నాకున్న ఈ భయంకరమైన పరిస్థితి ఇది, దీని నుంచి నేను ఎలా జయించాలో అర్థం కావట్లేదు. అలా అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారా? మీ శక్తి సరిపోదు. నేను అదే అంటున్నాను. ఏం సరిపోదండి? మన శక్తి సరిపోదు. కానీ మనం ఎప్పుడైతే ప్రభు శక్తిని ఆశ్రయిస్తామో, ఆ శక్తి గల దేవుడు ఆ భయంకరమైన బలహీనతల నుంచి మనల్ని తప్పించి విడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరంలో ఏదో
భక్తి ఒకటే చేస్తున్నావు అనుకుంటా, దేవుని శక్తిని ఆశ్రయించలేని కుమార్తెగా ఉన్నావేమో. మరి దేవుని ఎరగని వారు, బయట ఉన్నవారు ఏదో క్యాజువల్గా అట్లా వెళ్ళి అలా వచ్చినట్లుగా నీ జీవితం, నీ క్రైస్తవ జీవితం అలా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. నీ జీవితం మారిపోవాలా. ఆమేన్. నీ హృదయం శుద్ధీపరచబడాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో అప్పుడు నీ జీవితంలో ప్రభుని చూడగలుగుతావు. ప్రభు మహిమ నీ పైన కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం అండి. మొదటిగా ఏంటండి, హృదయము ఏం చేయాలా? శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. శుభ్రం చేయకుండా చాలా కష్టం. మురికిలో ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? మురికి, ఇప్పుడు మన దగ్గర మురికి ఉందనుకోండి, పక్కన ఎవరైనా వస్తారా? నిలబడతారా? అవునా చెప్పండి? ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం, పూటకు మొహాలు కడుగుతాం. ఎందుకు? శుభ్రంగా ఉండాలి. అవునా? ఈ శుభ్రత కాదు, ఈ శుభ్రత యాజ్ యూజువల్ చెయ్యాలి. దానితో పాటు ఆధ్యాత్మికంగా నడిపించబడాలి అంటే ముందుగా నీ హృదయం శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొద్దిగా ఎవరైనా మరి బట్టలు సరిగ్గా లేకపోతే వారి దగ్గర ఏదైనా వాసన వస్తూ ఉంటే ఉండగలుగుతారా అండి? ఈరోజు చెప్పండి, ఉండగలుగుతారా? నువ్వు శుభ్రంగా కనిపించినా నీ హృదయం శుభ్రంగా లేకపోతే నిజంగా నీ దగ్గర ఎవరు ఉండరు. ప్రైజ్ ద లార్డ్. అవునా కదా? ఎవరు అంటే మనుషులు ఉండొచ్చేమో, కానీ ప్రభు మాత్రం ఉండరండి. హల్లెలూయా. మనుషులు నీకున్న డిగ్నిటీ, నీకున్న ఏమంటారు పై అపీరెన్స్, నీకున్న ఆ స్టైలిష్నెస్ చూసి నీ దగ్గర ఉండొచ్చు. అంటే మనుషులు ఎలా ఉంటారు తెలుసా? అందంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటారు. అవునా? మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటారు. ఇంకా చూస్ చేసుకుంటారనమాట, మనుషుల్ని చూస్ చేసుకుంటారు. తక్కువ స్థాయిలో ఉన్న వారితో అస్సలు ఉండరండి. ఎందుకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గర ఎందుకుంటారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి. అవునా? బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు డబ్బున్న వాళ్ళ దగ్గర మనుషులు వాళ్తూ ఉంటారు. అదేంటో తెలీదు, మనుషుల నైజం. కానీ మనం అలా ఉండకూడదండి. మనం ఒక ప్రత్యేకింపబడిన వారం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషుల పరిస్థితులు, వారి విధానాలు అలాగనే ఉంటాయి. అంటే నీకున్న ఆ స్టైల్ చూసో, నీకున్న కలర్ని చూసో, నీ అందాన్ని చూసో కదా. కానీ అది కాదండి, ప్రభు నిన్ను అది చూడరు. నీ హృదయాన్ని ప్రభు చూస్తారు. నువ్వు ఉన్నవాడివైనా లేనివాడివైనా, నీకు అందం ఉన్నా లేకున్నా, నువ్వు గొప్పవాడివైనా తక్కువ వాడివైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు బీదరికంలో ఉన్నా, గొప్పవాడివైనా, ఎవరైనా ప్రభుకి సమానులే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చెప్పండి, ఎవరికైనా ప్రభు విషయంలో ఎవరైనా సమానులే. చెప్పండి. మనుషులకు అందరూ సమానులు కాదు, కానీ ప్రభుకి మాత్రం అందరూ సమానులే. అయితే ప్రభు మాత్రం పైన రూపాన్ని చూసి, పైన ఉన్న అన్నిటిని చూసి, నీకున్న డిగ్నిటీనో, నీకున్న స్టేటసో, నీకున్న వాల్యూ, ఇంకేంటండి కొన్ని ఉంటాయి. వెనకాల ఎకరాల భూముల్లో బ్యాక్గ్రౌండ్, వెనకాల బ్యాక్గ్రౌండ్ మనుషులు చూసి నేను సెలెక్ట్ చేస్తారు. ప్రభు అలా సెలెక్ట్ చేయరు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నేను అలా పిక్ చేయరు. ఆయన సెలెక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? నీ హృదయాన్ని బట్టి ఉంటుంది సెలెక్షన్. గట్టిగా చప్పట్లు కొడదామా? నీ హృదయం శుద్ధిగా ఉందా? ప్రభు అలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఏమే నాకు ఇష్టమైన కుమార్తె, నాకు ఇష్టమైన కుమారుడు. ప్రభు అంటారు అప్పుడు పిలిచి, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. నీకున్న స్టేటస్, క్వాలిటీ, నీకున్న అపిరెన్స్, నీకున్న స్టైల్, నీకున్న అందము, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ చూసి మనుషులు ఫాలో అవుతారనుకుంటా. కానీ ప్రభు దగ్గర అవన్నీ పనికి రావండి. అవునా కదా? ప్రభు దగ్గర అవన్నీ కూడా పనికి రావు. నీకెంత ఫాలోవర్స్ ఉన్నా, నీకెంత ఫాలోయింగ్ ఉన్నా, ప్రభు నీ ఫాలోవర్స్ని చూసో, నీ ఫాలోయింగ్ని చూసో, నీ స్టేటస్ని చూసో
నిన్ను ఆయన అంగీకరించరు. ఆయన ఎవరిని చూస్తారు, దేన్ని చూస్తారంటే హృదయ శుద్ధి గలవారిని చూస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ హృదయం శుద్ధిగా ఉందా? ఒకవేళ లేకపోతే ప్రియ సహోదర సహోదరి, నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏవి ఉన్నా, నీవు నీ హృదయంలో ఎవరికి స్థానం ఇస్తూ ఉన్నా, దేవునికి మించిన స్థానం అంటే దేవునికి ఇవ్వకుండా స్థానాన్ని మనుషులకు ఇస్తున్నావా, వస్తువులకు ఇస్తున్నావా, నీకున్న స్టేటస్కి ఇస్తున్నావా, నీకున్న బలహీనతలకు ఇస్తున్నావా, ఏమి ఇస్తున్నావో ఏం చేస్తున్నావో అన్నీ నీకు తెలుసు. అయితే ప్రభు అంటున్నారు, నన్ను ఎవరు చూస్తారంటే హృదయము శుద్ధి గలవారే చూస్తారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరు బ్లెస్ అవుతారో తెలుసా? హృదయ శుద్ధి గలవారు బ్లెస్ అవుతారు. హల్లెలూయా. ఎవరి పైన కృప నింపబడుతుందో తెలుసా? హృదయ శుద్ధి గలవారి పైన కృప నింపబడుతుంది. ఆ కుటుంబాల పైన ప్రభు కృప నింపబడుతుంది. హృదయంలో అంత చెడు ఆలోచన. చాలామంది ఎలా ఉంటారో తెలుసా? ఒక మినిస్ట్రీ అంటే మరొక మినిస్ట్రీకి పడదు, ఒక సేవకుడు అంటే మరో సేవకుడికి పడదు, ఒక విశ్వాసికి మరో విశ్వాసికి పడదు, ఒక సంఘానికి మరో సంఘానికి పడదు. ఎక్కడ చూస్తున్నామంటే ఇక్కడ మన దగ్గరే చూస్తాం, వేరే దగ్గర ఎక్కడ ఉండదండి, మన దగ్గరే ఉంటుంది. ఇవే మార్చుకోవాలి. అవునా? ఒక బ్రదర్ ఒక మాట అన్నారు. ఆ మాట అన్నప్పుడు నాకు నిజంగా భలే అనిపించింది. క్రైస్తవుల కంటే హెచ్చులు ఎక్కువ అంట. ఏంటండి? క్రైస్తవులకి ఏంటండి? చాలా. ఎందుకంటే చాలా పరిస్థితులలో అహము ఇవన్నీ చచ్చిపోవాలి. దేవుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తు నీలో ఉన్న తర్వాత, క్రీస్తును ఒకసారి నువ్వు నీ జీవితంలో ఆహ్వానించిన తర్వాత, నీ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న అప్పుడు నీలో అన్నీ చచ్చిపోవాల్సిందన్నీ చచ్చిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఏమి ఇష్టము లేదో, దేవునికి ఏది అసహ్యమో, దేవునికి ఏది వ్యతిరేకమో, దేవుడు ఏది వద్దంటున్నారో అవన్నీ నీలో ఒకప్పుడు ఉన్నాయేమో, కానీ వన్స్ ప్రభులోకి వచ్చిన తర్వాత నీలో అవన్నీ చచ్చిపోవాలి యేసు నామంలో. ఆమేన్. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. ఇదిగో ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నేను ఎన్ని వాక్యాలు చెప్పినా, సేవకుడు ఎన్ని వాక్యాలు చెప్పినా, మా హృదయం సరిగ్గా లేకపోతే ప్రభు మమ్మల్ని అంగీకరించారు. అర్థమవుతుందా? మేము ఎన్ని వాక్యాలు చెప్పినా, మేము ఎన్ని పనులు చేసినా, మేము ఎన్ని మంచి పనులు చేసినా, మేము ఎంతగానో కష్టపడుతున్నా, ప్రయాసపడుతున్నా, మా హృదయం సరిగ్గా లేకపోతే ప్రభు మమ్మల్ని అంగీకరించరు. అర్థమవుతుందా? ఎవరి దగ్గరకో ఎందుకు, ఒకవేళ మమ్మల్ని తీసుకుంటే మేము ఎన్ని చెప్పినా, అనార్గళంగా చెప్పినా, ఎంత మంచి పరిచర్య చేసినా, ఏమి చేసినా, హృదయం శుద్ధిగా లేకపోతే ప్రభు బిడ్డలము కాదు. హల్లెలూయా. అందుకనే అన్ని విషయాల్లో చక్కని నడవడి. ఎవరు ఏమి చేసినా వారి వైపు చూడద్దు. ఆమేన్. నువ్వేంటో, నువ్వు ఎలా ఉండాలో, నీవు ప్రభు, అంతే. మనకు ఎవరితో రిలేషన్? దేవునితో రిలేషన్. ఆమేన్. హృదయంలో అంత అహము పెట్టుకొని గర్వం కదా, చాలామందికి ఆ గర్వం ఏమి చేస్తుందంటే అహం తగ్గించుకోరండి, అస్సలు తగ్గించుకోరు. ఏంటి తగ్గించుకునేది? నేను ఇలాగనే ఉంటా, నేను ఇదే చేస్తా, నేనేమి చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఉంటారు. అవునా? నేను చేసిందే కరెక్ట్ అన్నట్లుగా చాలామంది జీవితాలు ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ప్రభు ఒక్కసారి దింపితే వేరేలాగా ఉంటుంది. అవునా కాదా? ఎస్. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాలా. తగ్గించుకున్నవారు చెప్పండి హెచ్చింపబడతారు. నీ తగ్గింపును బట్టి మనుషులు నిన్ను చీప్గా చూస్తున్నారేమో, కానీ పర్లేదండి, నీ తగ్గింపు ప్రభు చూసి మెచ్చుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, మనం ప్రభు దృష్టిలో, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నామో మనకు అనవసరం. అర్థమవుతుందా? మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామో మనకు అనవసరం. కానీ ప్రభు దృష్టిలో, ప్రభు మనల్ని అంగీకరించే విధముగానే మన జీవితం ఉందా, అది మనము సెట్ చేసుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధానంలో అడుగు పెట్టేటప్పుడు ప్రియ సహోదర సహోదరి, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఒకటి పైన కోపం పెట్టుకున్నావా, ద్వేషం పెట్టుకున్నావా, హృదయంలో ఒకరంట పడట్లేదా,
చాలామంది ఎలా ఉంటారు తెలుసా, పైకి మాత్రం బా సూపర్, హృదయం అంతా కుళ్ళే. చెప్పండి, హృదయం ఏముంటుందండి? కుళ్ళు, అసూయ. పక్కవాడంటే పడదు కదా, పక్కవాడిని ఓర్చుకోలేవు నువ్వు, పక్కవాడిపిన అసూయ నీకు, పక్కవాడు మాట ఎత్తుతే ఊసెత్తుతే నీకు వాడంటే అంత కోపం. దేవుణ్ణి ఎలా చూస్తావు నువ్వు? అవునా కదా, దేవుని ఎలా చూడగలుగుతారు? అందుకనే ప్రభు అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సపోజ్ ఇక్కడ ఒక పేపర్ ఉంది కదా, ఈ పేపర్లో నేను ఏం చేస్తానంటే, పెన్ ఇవ్వండి నాన్న. ఈ పేపర్లో నేను ఏం చేస్తానంటే ఒక చిన్న డాట్ పెడతాను, ఏదో మూలకు పెట్టేస్తా. ఇప్పుడు దేన్ని చూస్తారు? ఇంతసేపు తెల్ల పేపరే, కానీ వెంటనే ఒక చుక్క పడగానే ఈ చూపు మొత్తం దీని మీద ఉండదు, తెల్ల పేపర్ మీద ఉంటుంది. ఎక్కడ పడుతుంది? ఆ చుక్క మీద. ఈ చుక్కలే వద్దు మనకి. ప్రైజ్ ద లార్డ్. ఈ చుక్కలే వద్దు. నీకు చుక్కుంటే ఖచ్చితంగా మనుషులు ఇదే చూస్తారు. అర్థమవుతుందా? ఈ చుక్కలే వద్దు. చూడండి, ప్రభు ఏమంటున్నారంటే, నీ హృదయంలో ఇలాంటి కొన్ని డాట్స్, కొన్ని ప్రభుకి ఇష్టము లేని ఉన్నాయి అనుకుంటా, వీటిని తుడిచేయాలా. ఆమేన్. వీటిని శుద్ధి చేసుకోవాలా. అప్పుడు ప్రభువుని చూడగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో ప్రభుని చూడాలనే ఆశగా ఉందా? పాట పాడితే సరిపోదు. నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. ఎంత బాగా పాడతారండి పాట. నిజంగా మరి జాన్ బ్రదర్ చాలా అద్భుతమైన పాటను రాశారు. చాలా ఎక్స్పీరియన్స్తో చాలా చక్కగా ఆయన సాక్ష్యం విన్నప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ పాట రాసి కొన్ని సంవత్సరాలు ఏడ్చారంట ఈ పాట ప్రపంచానికి తెలియాలని. ఆయన కన్నీరు ప్రభు చూసి ఉన్నారు, అందుకనే ప్రపంచానికి పరిచయం చేశారు ఆ పాటని. హల్లెలూయా. కానీ పాడుతున్న మనలో నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని పాడతాం. క్యాజువల్గా పాడొద్దు. ఉండలేనంటే నిజంగానే ఉండద్దు, ప్రభు లేకుండా ఉండద్దు. అలాంటి స్వభావం వచ్చేసేయాలి. ప్రైజ్ ద లార్డ్. నేను బ్రతకలేనయ్యా, నువ్వు ఏదో నామకార్థంగా పాటను పాడితే సరిపోదు. నీ జీవితం ఎప్పుడు మార్చబడుతుంది అంటే, నిజంగానే నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా నేను బ్రతకలేనయా. ఎప్పుడైతే ఆ ప్రతి పదాన్ని మనం స్వీకరిస్తామో మన జీవితంలో, అప్పుడు మన బ్రతుకులు అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చెప్దాం, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. బోలో యేసు మసీకి ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాడదమ్మా. నేను ఉండలేనయ్యా, రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఎక్కడుంటాం? అసలు కొద్దిమంది చూస్తే ఒక్క నిమిషం సన్నిధిలో ఉంటామంటారు, ఉన్న బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. అంతేనా? కొద్దిమంది అసలు సన్నిధిలో కనిపించరు. ఎక్కడ కనిపిస్తారండి? ఎక్కడో బయట బజార్లో కనిపిస్తారు ఆదివారం. అవునా? ఎక్కడో కనిపిస్తారు, ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటారు. అది కాదండి. అవునా? అది కాదు జీవితం. ప్రైజ్ అలాంటి అలాంటి బ్రతుకులు మనకొద్దు. ఒక్కటే చెప్పాలి, దేవా నా హృదయాన్ని మార్చు, నా వల్ల కాదయ్యా, కానీ నీ శక్తిని ఆశ్రయిస్తున్నాను, నీ శక్తి గల నామాన్ని ఆశ్రయిస్తున్నాను, నీవు నన్ను మార్చగల దేవుడవయ్యా అని సంపూర్ణంగా ఎవరైతే జీవితాలను ప్రభుకి అర్పిస్తారో, ఎవరైతే హృదయాలను సంపూర్ణంగా ప్రభు చేతిలో పెడతారో, వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ రోజున జీవితం సరిగ్గా లేదా, బ్రతుకు సరిగ్గా లేదా, హృదయం సరిగ్గా లేదు, హృదయం అంతా వేదన, హృదయం అంతా చాలా ఎందుకో తెలియదండి, మనసంతా బాగాలేదు, హృదయంలో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి, హృదయం అంతా ఎలా ఉంటుంది? పిచ్చిగానే ఉంటుంది. అవునా కదా? యేసయ్యని నింపుకుందాం, యేసయ్యని ధరించుకుందాం, అన్నిటినీ పక్కకు పెట్టేద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మనకు ఏది అడ్డుగా ఉండద్దండి, అడ్డుగోడలు ఏవి ఉండద్దు. హల్లెలూయా. అడ్డుగోడలు ఉన్నాయా? కుటుంబాలు, జీవితాలు కట్టబడలేవండి. ఈ రోజున ఒక్కటే, నువ్వు దేవుని మందిరానికి ఇన్ని రోజులు క్యాజువల్గా వెళ్ళావేమో, కానీ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, నీవు ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్ళిన వ్యక్తిగా ఇంతవరకు ఉన్నావేమో, కానీ రేపటి నుంచి నీ బ్రతుకు మారిపోవాలా. ఆమేన్. మందిరానికి వెళ్తున్నానంటే అన్నిట్లో
పవిత్రత ఉండాలి. ఆమేన్. బట్టల్లో పవిత్రత కాదు, బ్రతుకుల్లో పవిత్రత ఉండాలి. హల్లెలూయా. బట్టల్లో తెల్లదనం కాదు, మనసు తెల్లగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. బట్టల్లో సువాసన రాదు, నువ్వు సెంట్ వేసుకున్న మాత్రాన సువాసన, ఈ సువాసన కాదు, నీ బ్రతుకే పరిమళ వాసనగా ఉండాలి. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం. అలాంటి బ్రతుకు ప్రభుకి ఇష్టకరమైన బ్రతుకండి. ఆమేన్. అవునా కదా? ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఏం చేస్తామండి? వెంటనే పర్ఫ్యూమ్ కొట్టేసేసుకుంటూ ఉంటాం. మనల్ని చూస్తే పక్కనడా మమ్మీ, మా పిల్లలు అంటారు, మమ్మీ బాగొస్తుందా డాడీ కదా. చూడండి, ఇది కాదు, ఇది ఇది ఈ బ్రతుకు క్యాషువల్, ఈ బ్రతుకు కాదండి. ప్రభు కోరుకున్నది నీ బ్రతుకే పరిమళ వాసనగా మారిపోవాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చూడండి, రేపు ప్రభు మందిరానికి వెళ్తున్నావు కదా, నీ హృదయం శుద్ధిపరుచుకో. దేవునికి ఇష్టం లేని ఉన్నాయా? నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనా, నేను చాలాసార్లు నేను నోటితో అన్నావు, కానీ నీ హృదయంతో చెప్పలేదు. అవునా కదా? అందుకనే ఎన్ని జరిగినా ఏమి జరిగినా ప్రభు పైన ఆధారపడలేని వాడిగా ఉంటున్నావు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, కానీ సన్నిధానం, ప్రభు సన్నిధానంలో నువ్వు కనిపించట్లేదు. ఎన్ని రోజులైంది ప్రభు మందిరానికి వెళ్ళక? ఎన్ని రోజులైంది సంఘ సహవాసంలో ఉండి? ఎన్ని రోజులైంది నువ్వు ఇట్లా సమయాన్ని వృధా చేసుకుంటూ? ఎన్ని రోజులైంది ఊరికే పద్దాక ఉద్యోగం, పద్దాక అది ఇది అని ఎన్నిసార్లు ఇలా ప్రతి దానికి వంకలు చెప్తావు ప్రభు సన్నిధానానికి? ప్రభుని స్తుతించేవారు, ప్రభుని ప్రేమించే వారికి వంకలు ఉండవు. ఆమేన్. నేను ఒకటి చెప్పగలుగుతాను, ప్రభుని ప్రేమించే వారికి ఏముండవండి? వంకలు ఉండవు. ఇది లేదు, అది లేదు, ఇది ఉంది, అది లేదు, నాకు అన్ని, ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు చాలామంది కంపారిజన్ చేసుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి బ్రతుకండి, ప్రభు దగ్గరకు వచ్చే కానీ మొత్తం అంతా పోయింది, అందుకని నేను సేవ చేయలేకపోతున్నాను. లేదు, కంప్లైంట్లు కాదు, ప్రభు దగ్గర కంప్లైంట్స్, ప్రభు పరిచర్య. ఒకసారి ప్రభుని ప్రేమించే వారిగా మనం ఉంటే ఇవన్నీ మనం చూడం, ప్రభునే చూస్తాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చెప్దామా? ఈరోజు నా మనసుతో పాడదాం. దేవుని మందిరంలో రేపు నువ్వు ఉండు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండు, ప్రభు మహిమ నీ పైన దిగబోతుంది. ఆమేన్. అలాంటి వారే ప్రభుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. దేవుని చూడాలని ఆశగా ఉందా? దేవుని కనుగొనాలని ఆశగా ఉందా? దేవుని కృపను పొందుకోవాలని ఆశగా ఉందా? దేవుని మహిమ నీ జీవితంలో చూడాలని ఆశగా ఉందా? దేవుని ప్రత్యక్షత అనుభవించాలని ఆశగా ఉందా? అంటే నువ్వు క్యాజువల్ క్రైస్తవుడిగా దేవుని మందిరంలో అడుగు పెట్టద్దు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్న క్రైస్తవుడిగా నువ్వు ప్రభు మందిరంలో అడుగు పెడితే ఆయనని నువ్వు చూడగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా ఈ మాట? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. అంతేనా? ఎక్కడ సంతోషం చెప్పండి? ఈ మాట అంటాం కానీ ప్రభు సన్నిధానం ఎక్కడ ఉంటుంది అంటే ప్రభు మందిరానికి కూడా దారి తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. అవునా? ఎన్ని రోజులు అలా ఉన్నావేమో ప్రియ సహోదర సహోదరి. ఇంకా మార్చుకుందాం మన జీవితాలను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దామా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. చెప్తామా? నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలే
చెప్దామా? అందరం 2 చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా చెప్దాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు? చిన్న పిల్లోడిని అడిగి, అరే నాన్న మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముందిరా అని పిలుస్తే సండే స్కూల్ పిల్లోడు చెప్పేస్తాడు. అంటే ఈ వాక్యం ఎప్పటి నుంచి తెలుసు మనకి చెప్పండి? చిన్నప్పటి నుంచి తెలుసు మనకి. ఊహ వచ్చిన కాడ నుంచి వాక్యం తెలుసు, చదువుతాం చక్కగా, అన్నీ కూడా తెలుసు. కానీ ఏమీ లేదు, హృదయం శుద్ధిగా లేదు. హృదయం శుద్ధి లేకుండా మందిరంలో అడుగు పెడుతున్నావా? జాగ్రత్త. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే ప్రభు దీవెనలు, నీ హృదయం శుద్ధిగా ఉంటేనే ప్రభు కృప, నీ హృదయం శుద్ధిగా ఉంటేనే ఆయన చూడగలుగుతావు. నీ హృదయం శుద్ధీకరంగా ఉంటేనే నీ తరతరాలు దీవించబడతాయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ చక్కని సమయాన్ని ప్రభు ఇచ్చి అద్భుతంగా మాట్లాడుతున్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకరి పాట పాడితే ఓర్చుకోలేవు ప్రభు మందిరంలో, అవునా? ప్రభు మందిరంలో ఒకరు పాట పాడితే ఓర్చుకోలేవు. నీ హృదయం ఎవరు చూస్తున్నారు? బయటికి ఎంతైనా బ్రదర్ సిస్టర్ అని ఎంత అన్నా నీ హృదయంలో ఉన్నది వారు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? ఒకరు వాక్యం చదివితే ఓర్చుకో, అర్థమవుతుందా? ఒకరు ప్రార్థన చేస్తే ఓర్చుకోలేరు. లేకపోతే సేవకుడు ఒకరిని దగ్గరికి తీసుకుంటే ఓర్చుకోలేవు. నిన్ను దగ్గర తీసుకుంటాడు సేవకుడు. ఒక సమయంలో నువ్వు బలహీనురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మీయతలో పడిపోయినప్పుడు సేవకుడు నిన్ను దగ్గర తీసుకొని, లేదా సేవకురాలు దగ్గరకు తీసుకుని ఆత్మీయ తల్లిదండ్రులు నీతో మాట్లాడతారు. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఎప్పుడైతే పడిపోతారో, ఎవరైతే డౌన్లో ఉన్నారో వాళ్ళని తీసుకున్నారు. ఎప్పుడు ఒకరినైనా అది కాదు కదా, అందరినీ చూడాలా, అవునా కదా? అందరి లెక్క ఎవరిని అడుగుతారు? దేవుడు సేవకుల్ని అడుగుతారు. అందుకనే సేవకులకి వాళ్ళు వాళ్ళు అట్లా ఏం లేదండి, అందరూ సమానులే. ఇక్కడైతే అందరూ సమానులే. ప్రైజ్ ది లార్డ్. యేసు నామంలో అందరూ సమానులే. అందరి కొరకు ఆలోచిస్తాం, అందరూ మంచి కొరకు ఆలోచిస్తాం, అందరి యోగక్షేమాల కొరకు ఆలోచిస్తాం, అందరూ బలపరచబడాలని ఆలోచిస్తాం. చూసారా, ఒకప్పుడు నేనే మొత్తం, ఇప్పుడు సేవకుడు నేను లెక్క చేయట్లేదు అన్నో కదా. అసలు నీ హృదయం శుద్ధి లేకుండా మందిరంలోనే నువ్వు తప్పుడు ఆలోచనతో ఉంటే నువ్వు ఎలా ప్రభు మహిమను చూస్తావు? అర్థమవుతున్నావు కదా చిన్ను? చెప్పండి. హృదయం శుద్ధిగా లేకుండా సేవకులు ఇట్లా ప్రసంగం చేస్తూ ఉంటారు, చాలా ప్రయాసపడి ప్రభు దగ్గర గోజాడి ఆ చక్కని ఆత్మీయ వర్తమానాన్ని మరి ప్రభు దగ్గర పొందుకొని తీసుకొని వచ్చి చక్కగా అంత కష్టపడి చెప్తూ ఉంటే హృదయంలో అంతా కూడా చాలే చెప్పొచ్చు కదా, చాలే ఇక్కడ లేదనుకోండి, కానీ చాలా చోట్ల ఉంది. ఇది కాదు, ఈ జీవితాలు కాదండి. మన హృదయాలు రూపాంతరము పొందాలి, మనం రూపాంతరం పొందాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైనా ముందుగా వచ్చేదైనా సాక్ష్యం చెప్తూ ఉంటే హృదయంలో మరో ఆలోచన, చెప్పవచ్చులే చాలే కదా, నీ జీవితంలో చేశాడు, నా జీవితంలో కూడా చేశాడు దేవుడు. ఇవే ఇంకో వీటినే తీసుకొని ఏం చేయాలా? డస్ట్బిన్లో వేసేయాలన్నమాట. హల్లెలూయా. ఎక్కడ వేయాలండి? డస్ట్బిన్లో వేయాలి. నువ్వు డస్ట్బిన్లో వేయకుండా నీ హృదయంలో అలాగే చక్కగా ఉంచుకున్నావు అనుకో, మురికి ఎప్పటికైనా మురికే, అవునా? పాపం ఎప్పటికైనా పాపమే, ఎప్పటికైనా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే ఎక్కువగా వద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాయం తలిగింది అనుకోని వెంటనే ఏం చేయాలి? మెడిసిన్ యూజ్ చేయాలి. మెడిసిన్ యూజ్ చేయకుండా అలాగనే ఉంచుకుంటే కొన్ని రోజులకి ఏమైద్ది? అలాగనే ఇది కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. జాగ్రత్త. నువ్వు ఎలా దాని నుంచి అంటే మన హృదయం అలా పాపంతో నిండి ఉండి, అలా చెడు ఆలోచనలతో నిండి ఉంటే నీ మెడిసిన్, నీకు కావాల్సిన మెడిసిన్ ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థనతో శుద్ధి చేసుకోవచ్చు. హల్లెలూయా. ప్రభు ఇస్తున్న మంచి అవకాశం ఇది.
ఇంకా దేని ద్వారా నువ్వు శుద్ధీకరించబడో? ప్రభు ద్వారానే శుద్ధీకరించబడతావు. ప్రభు ఒక్కరే ఆ కార్యాన్ని చేయగల దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బయట మొత్తం తిరిగి తిరిగి ఇష్టం ఉన్నట్లుగా ఉంటూ ప్రభు సన్నిధానంలో నువ్వు అడుగు పెట్టి మంచి బట్టలు వేసుకుంటే సరిపోదు. ఏముండాలి? హృదయము శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? హృదయం శుద్ధిగా ఉండాలి. ఎంత బిల్డప్ ఇచ్చినా ప్రభు దగ్గర మన బిల్డప్లు ఏమైపోద్దండి? తుస్సు ఏముండవు అక్కడ. అందుకనే చాలా జాగ్రత్త కలిగిన జీవితాలు మన జీవితాలు ఉండాలి. మీకు ఒకటి తెలుసా, జక్కయ్య మనసులో అనుకున్నారు, ఆయన చక్కగా ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. పన్నులు ఉంటాయి కదా, పన్నులు కలెక్ట్ చేసుకునే వ్యక్తి. దోపుడు సొమ్ములు, ఆ దొంగ సొమ్ములు మొత్తం ఎవరి దగ్గర ఉంటాయి? మనోడి దగ్గరే. అయితే ప్రభువారు వస్తున్నారని జక్కయ్యకి తెలిసిందండి. జక్కయ్యకి తెలిస్తే వెంటనే ఆయనకెందుకు ఆయన హృదయంలో ఆశ పుట్టింది. ఆయన అనుకున్నాడు, బా ఎలా అయినా నేను ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు ప్రభువాని చూసేయాలి. అయితే ఈయన పొట్టివాడు కనుక జక్కయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ప్రభువు వెళ్తున్న దానికంటే ముందుగా ఆయన పరిగెత్తి అక్కడ చెట్టెక్కేసి చూసేద్దాం అని అనుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలీదు. అర్థమవుతుందా? ఈ ఆలోచన ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు. మనసులో అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, చెట్టెక్కేశాడు. అందరిట్లో చూడాలి అంటే కష్టం. అదే పైన చెట్టు ఉంది, ఆ చెట్టెక్కి చూస్తే ఈజీగా అయిపోయింది అనుకున్నారు. ఎక్కేశాడు మనోడు. ఎక్కేసిన తర్వాత ప్రభు వస్తుంటే ప్రభు కొరకు ఆశ పెట్టుకొని వస్తున్నాడంట జక్కయ్య. అయితే చూడండి, మనం వెళ్తూ ఉన్నప్పుడు మన చూపులు ఎక్కడుంటాయి చెప్పండి? ఎక్కడుంటాయి? ముందుకే ఉంటాయి. అవునా? మరీ పైకి చూసుకొని నడవం కదా. చెప్పండి, అవునా? నడుస్తారా అలా? ఎవరైనా ఉన్నారా ఏంటి? అవునా కదా? ప్రభు అలా వెళ్తున్న క్రమంలో జక్కయ్య హృదయంలో ఉన్న ఆశ ప్రభుకు తెలిసిందండి. ఆమేన్. చూడండి, మనం ఆ హృదయముతో హృదయపూర్వకంగా ఏదైతే అనుకుంటామో ఆ ఆశ ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నారు. జక్కయ్య అనుకున్నారు ప్రభుని చూడాలని. ఎలా ఆయన ఆతృత పరిగెత్తి ఆ చెట్టెక్కి చాలా కష్టపడి ప్రభుని చూడాలనుకుంటే ఆయన ఆశ ప్రభుకి తెలిసిపోయింది ఆత్మలో. ఆమేన్. అందుకనే ప్రభుకి ఆయన పేరు తెలీదు, చుట్టూ ఉన్నవారు చెప్పలేదు పలానా వ్యక్తి అక్కడ ఉన్నారని, లేకపోతే ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు పలానా వాళ్ళ ఇల్లు ఇక్కడ అని ఎవరి గురించి ఎవరికేం తెలియదండి. ప్రభుకి మాత్రం ఆయనకున్న ఆశ ఆత్మలో తెలిసిపోయింది. ప్రభు వెంటనే అక్కడికి వెళ్తూ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ స్థలానికి జక్కయ్య అని పిలిచారు. ఏమని పిలిచారండి? ఇది ఎలా సాధ్యం అంటే అది ఆత్మలో సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. ఆ శక్తి, ఆ ప్రవాహం వేరే అండి. అలా జక్కయ్య అక్కడ ఉన్నప్పుడు అసలు ఎవరికి తెలియదు, చుట్టూన్న వాళ్ళకి. ప్రభు పిలవగానే అందరూ షాక్ అయిపోయారు. అమ్మ, జక్కయ్య ఏంటి అక్కడ ఉన్నాడు కదా? జక్కయ్య దిగిరా, నిన్ను నీ ఇంట బస చేయవలసిన సమయం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, జక్కయ్య హృదయంలో నిజంగా ఎంత చక్కని ఆలోచన అంటే, ఒకప్పుడు అంటే ఇష్టానుసారమైన జీవితం. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆ ఇంటి పన్ను కలెక్ట్ చేసేటప్పుడు చాలా ధనము, దోపుడు ధనం అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ప్రభు ఇంటికి వస్తున్న సమయంలో జక్కయ్యలో ఒక ఆలోచన కలిగిందని తన హృదయంలో. ఆయన ఏదైతే చేశారో, ఏదైతే ప్రజల నుంచి తీసుకున్నారో ప్రభుతో చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారు తిరిగి ఇచ్చేస్తా, ఇంకా ఎక్కువగా ఇచ్చేస్తా. అవునా కదా? ఎస్, అవునండి. అన్నిటినీ ఇచ్చి ఆయన ఇంటికి వస్తున్నారని ఆ ఇంట్లో ఆయన అసలు ఇంక ఏముండదు, తన హృదయంలో ఏముండద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్, ఆ మనసు మనకు రావాలి. హల్లెలూయా. ఆ జీవము గల దేవుణ్ణి మనం చూడాలంటే, మన హృదయంలో ఉండాలి అంటే, మన కుటుంబంలో ఆయన ఉండాలంటే అన్ని శుద్ధిపరచుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అప్పటికప్పుడే మారు మనసు పొందుకున్నారండి. ఆమేన్. మనమేమో మారు మనసు పొందుకున్నామని బిల్డప్ చేస్తూ ఉంటాం, బిల్డప్లు కొడుతూ ఉంటాం. అక్కడ ఏమీ లేదు, తిరిగి అదే జీవితం, అదే బ్రతుకు, అదే జీవితం. ఒకప్పుడున్న సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటాం.
క్రైస్తవ జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదంటే సాక్ష్యం. ఒక్కసారి సాక్ష్యం పోయిందా, ఆ సాక్ష్యం సంపాదించుకోవడం చాలా 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 కష్టం. సాక్ష్యం, నీ సాక్ష్యము చివరి వరకు అలాగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పాలా, నా ప్రియమైన నా కుమారుడు అని చెప్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు ఏంటండి, హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి గురించి ఇంత ఉందా? ఎస్, అంతుంది. నువ్వు ఎలా ఆలోచిస్తే, నువ్వు ఇంతే ఆలోచిస్తే ఇంతే, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే ఎక్కువ. ఒక మాట, పిండికి తగ్గ రొట్టె అంటారు. ఎంత పిండి కలిపితే అన్ని రొట్టెలు, అవునా కదా? నువ్వు ఇంతే ఆలోచిస్తే ఇంతే, ఇంత ఆలోచిస్తే దాని గురించి ఇంత ఉంటుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఒక్క లైన్ తీసుకొని ఇంతసేప, అవును, దాంట్లో చాలా విశేషత ఉంది. ఆమేన్. ఆ విశేషత పట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హృదయ శుద్ధి గలవారు ధనిలు అప్పుడే ప్రభుని చూస్తారు. ప్రభుని ఇంతవరకు చూడలేదా? ప్రభు మహిమను అనుభవించలేదా? ప్రభు కార్యాలు అనుభవించట్లేదా? అంటే మనలో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. అర్థమవుతుందా అండి? ఆ గోయింగ్ ఆన్నే పక్కకు పెట్టి ప్రభుని ఆన్ చేద్దాం. హల్లెలూయా. మన జీవితంలో ప్రభుని ఆహ్వానిద్దాం. మన బ్రతుకులలో, మన కుటుంబాలకి ప్రభుని ఆహ్వానించాలి. ఆమేన్. అప్పుడు మన బ్రతుకులు మార్చబడతాయి. ఈ రోజున నీ వల్ల ఏమి కాదు, కానీ ప్రభు వల్ల సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దమా బోలో యేసు మసీకి జై. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది, చదువుదామా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 2:8. ఈ సాక్ష్యం ఇచ్చుటకై 2:8 తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏంటండి, ఏమి ఉండాలా? పవిత్రమైన చేతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఏమి ఉండాలా? పవిత్రమైన చేతులు. ఎంతసేపు హృదయం శుద్ధిగా ఉండాలా. ఇప్పుడు నీ చేతుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నీ చేతులు ఎలా ఉండాలా చెప్పండి? నీ చేతులు పవిత్రంగా ఉండాలి. ఆమేన్. ఏముండాలా? నీ చేతుల్లో ఏముండాలా? పవిత్రంగా. ఈ చేతులు లేకుండా నువ్వు 2 చేతులు పైకెత్తి యేసయ్యా నేను ఎన్నిసార్లు పిలిచినా ఏముంది ఇక్కడ? నథింగ్, ఏమీ లేదు. అర్థమవుతుందా? ఈ చేతుల్లో ఏమీ లేదు, పవిత్రత లేదు. అన్నం తినేటప్పుడు ఏం చేస్తామండి? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా చేయి కడుక్కొని తింటారు. చిన్న పిల్లలకి కూడా తెలుసు ఏం చేయాలి, చేయి కడుక్కొని తినాలి. చేయి కడుక్కోకుండా ఎవరైనా తినట్లేదంటే ఖచ్చితంగా బుద్ధి లేనోడే అని అర్థం. ఎందుకంటే మహాశ్రద్ధ దేనిపైన? ప్రాణం పైన. చాలామందికి ఆశ శుభ్రంగా ఉండాలి, చేతులు శుభ్రంగా ఉంటే తినేది మంచిగా ఒంటికి పడుతుంది. అవునా? కడుపులో ఏమి పోకుండా ఉంటాయి కడుపులోకి. అర్థమవుతుందా? చాలా చక్కగా కొద్దిమంది కడుగుతారండి, మామూలుగా కడగరు. అవునా? చాలా నీట్గా కడుక్కొని తింటారు చేతుల్ని. అవునా? తినేటప్పుడే నీకు అంత జాగ్రత్త ఉంటే నీవు చేతులు ఎత్తి ప్రార్థన చేసేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి? అవునా కదా? నువ్వు తినేటప్పుడే నీకు అన్ని జాగ్రత్తలు. నువ్వు తింటున్నావంటే అది ఆ నోట్లో ఆ కడుపులోకి పోవాలి అంటే చాలా శుభ్రంగా కడుక్కొని తింటావే. మరి ప్రభుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు నీ చేతులు పవిత్రంగా ఉన్నాయా లేవా అంటే కడుక్కుంటే సరిపోదు. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చక్కని పనులు చేస్తూ ప్రభుని స్తుతిస్తే, ప్రభుని ఆరాధిస్తే, ప్రార్థిస్తే దాని ద్వారా ప్రభుకి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇష్టం వచ్చినట్లు ఇష్టం ఉన్నట్లుగా పనులు చేస్తున్నామేమో ఈ చేతులతో. కరోనా సమయంలో ఒకరి చేతులు ఒకరికి మారితే కథమే. ఏమంటుంది? కరోనా అంటుంది. అవునా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో కదండి. అవునా కదా? చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నిట్లో నీకు జాగ్రత్త, కానీ ప్రభుని స్తుతించేటప్పుడు ఆ జాగ్రత్త లేదు కదా. నీ చేతులు పవిత్రంగా లేకుండా నువ్వు ప్రభుని ఆరాధించలేవు. నువ్వు నీ ప్రార్థన అంటే నీ చేతులు పవిత్రమైన చేతులుగా ఉండి ప్రభుని ప్రార్థించాలంట. ఆమేన్, హల్లెలూయా. ఇంతసేపేమో హృదయం శుద్ధిగా ఉంటే ప్రభుని చూస్తాము అని తెలుసుకున్నాం. ఇప్పుడేమో నీ చేతులు పవిత్రంగా ఉండి నువ్వు ప్రార్థన చెయ్యాలి అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పవిత్రంగా లేకుండా, నీ చేతులు పవిత్రంగా లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువు ఎన్నడూ కూడా అంగీకరించని వారిగా ఉంటూ ఉంటారు. చేతుల్లో పవిత్రత ఉందా? ఈ రోజున అన్యాయంగా ఈ చేతులతో ఎన్నో 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 పనులు చేస్తున్నావు అనుకుంటా. అవునా? ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అన్యాయంగా ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటాం. అన్యాయంగా అసలు చెయ్యకూడనివి చేస్తూ ఉంటాం. ఈ చేతులతో ఒకరిని చంపుతూ ఉంటాం కదా. ఈ చేతులతో పాపాలు చేస్తూ ఉంటాం. ఈ చేతులు ఫోన్లు, ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయండి? ఉన్నాయా? ఒకటే ఆపరేట్ చేస్తూ ఉంటుంది, మామూలు ఆపరేట్ కాదు. చాలా భయంకరమైన భార్య పక్కనే ఉంటుంది, భర్త మాత్రం ఎవరితోనో చేసేస్తూ ఉంటాడు. పిల్లలు తల్లిదండ్రులు వచ్చేటప్పుడేమో చదువుతారు, వచ్చి ఇంకా వారి ఆ కాళ్ళ చప్పుడు విని వెంటనే బుక్స్ ఓపెన్ అయిపోతాయి. తర్వాత అటు వెళ్ళగానే వెంటనే కదా ఏం చేస్తున్నాము చెప్పండి, ఏం చేస్తున్నాము, ఎవరితో ఏంటి కదా. భర్త ఉండగానే, భార్య ఉండగానే, తల్లిదండ్రులు ఉండగానే చూడండి అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటున్నావా? ఎందుకంటే అనవసరమైన పనులు చేస్తున్నావా? ఈ చేతులతో ఎప్పుడైనా మంచి పనులు చేసావా? చెప్పండి, ఈ చేతులతో ఎంతమంది మంచి పనులు చేశారండి? మంచి పనులు చేసిన చేతులు చూపించండి. మంచి పనులు ఎప్పుడైనా ప్రభు పరిచర్య చేశారా? ఈ చేతులతో చేశారా? ప్రభు పరిచర్య చేశారా? ఈ చేతులు ప్రభుకు ఉపయోగపడ్డాయా? చెప్పండి. ఇంతవరకు లేదండి, నేను ఎప్పుడు ప్రభు పరిచర్య చేయలేదు, ప్రభులో నేను ఎప్పుడైనా ఎవరికైనా చక్కగా లేని వారికి పెట్టారా? ఈ చేతులతో లేని వారికి భోజనం, ఆకలితో ఉన్న వారికి పెట్టారా? ఎవరైనా ఇంటికి వస్తే భోజనం వండి పెట్టారా? పోనీ అక్కడి నుంచి అన్నీ వచ్చేసేలా, మన నుంచి ఏమి పోవద్దు, అస్సలు పోవద్దు. మంచినీళ్ళే ఎక్కువ కదండి. మంచి మంచి పనులు చేయండి, చాలా మంచి పనులు ఉన్నాయి. ఈ చేతులతో మనం చేసే ఈ పనులకు ద్వారా ప్రభుకి మహిమ. హల్లెలూయా. నువ్వు అన్ని పాపిష్టి పనులు ఈ చేతులతో చేసి, వ్యర్థమైన పనులు చేసి, దేవునికి ఇష్టము లేని పనులు నువ్వు చేస్తూ ఇష్టమైన వారితో ఈ చేతుల్ని పంచుకుంటున్నావు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుడు అన్ని చూస్తున్న దేవుడే ఉన్నారు. అందుకని చూడండి, వీటినంట పవిత్రంగా మంచి వర్డ్ ఉంది, పవిత్రంగా చేతులెత్తి, పవిత్రమైన చేతులెత్తి. ఎలాంటి చేతులండి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. ఈ చేతులలో పవిత్రత ఉండాలి. ఈ చేతిలో పవిత్రత లేకుండా నువ్వు ఎన్నిసార్లు పైకెత్తి దింపి ఏమి చేసినా ఆ ప్రార్థన ప్రభువు వినరు. హల్లెలూయా. ఎప్పుడైనా సహాయం చేసే గుణం ఉందా? ఈ చేతులతో సహాయం చేశారా? చెయ్యమండి. ఏమి చెయ్యం కదా. కానీ జీవితాలు ఎలా మార్చబడతాయి కదా. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే నీ చేతులు పవిత్రంగా ఉండి నీవు 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తే ప్రభు అప్పుడు నీ మనవిని ఆలకించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. అన్ని వ్యర్థమైన పనులు చేసుకుంటూ నువ్వు ఎందాక ప్రభువా అని పిలిచిన ప్రభు కార్యాలు మన జీవితంలో ఎన్నటికీ జరగవండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిగతా కింద
మరి మిగతా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, ఇందాకేమో హృదయం శుద్ధి గురించి మాట్లాడారు, ఇప్పుడేమో పవిత్రమైన చేతుల గురించి మాట్లాడారు. మిగతాది చూడండి, 40వ కీర్తనలు 22వ వచనం, 40వ కీర్తనలు 2వ వచనం, 40వ కీర్తనలు 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగా క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుండి నుంచెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఎవరు స్థిరపరుస్తారు? దేవుడు స్థిరపరుస్తారు. ఇప్పుడు మన పాదాలు ఎక్కడ ఉండాలి? బండ మీద ఉండాలి, అవునా? కానీ మన పాదాలు ఎక్కడ ఉంటుంది తెలుసా? గుంటలో ఉంటాయి, అవునా? నాశనకరమైన గుంట. నా పాదాలు సరిగ్గానే ఉన్నాయి అమ్మగారు, బాగానే ఉన్నాయి, చాలా 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 తెల్లగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అంటే సరిపోదు. మన బ్రతుకులేంటో మనకు బాగా తెలుసు, అవునా? నాశనకరమైన గుంటలో ఉంటాయి. చాలామంది పాదాలు ఎక్కడో ఉంటాయి, ఎక్కడెక్కడో అడుగు పెడతారు. పవిత్రమైన చోట్ల కాకుండా పరిశుద్ధత లేని చోట అడుగు పెడుతూ ఉంటారు పాదాలు, అవునా? వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉంటారు, నాశనం అయిపోవడం చూస్తూ ఉన్నాం. వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉంటారు, వద్దు అన్న చోటుకి వెళ్తూ ఉంటారు. పవిత్రమైన చోటు కాకుండా ఇష్టానుసారమైన నీ జీవితంలో ఎన్నో అడుగులు నీకు ఇష్టం వచ్చినట్లుగా వేస్తున్నావేమో, నీ పాదాలు ఎక్కడెక్కడో మోపుతున్నావేమో. అవన్నీ నీకు నాశనానికే కానీ నీ బాగుకు కాదు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున నీ పాదాలు ఎక్కడున్నాయి? ప్రభు సన్నిధానంలో ఉన్నాయా? ప్రభు మందిరంలో ఉంటున్నాయా? నీ పాదాలు ఎక్కడుంటున్నాయి? పాపము వైపు ఎక్కువగా పాదాలు, అట్లా పాపంలో అడిగేయడమే కదా. ఏంటండి చెప్పండి? పాపంలో అడిగేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అది నాశనకరమైన గుంట. చెప్పండి ఏంటండి? నాశనకరమైన గుంట. గుంటలో కాలుబడిన తర్వాత కాళ్ళని ఏం చేయాలా? కడుక్కోవాలి. కడుక్కోకుండా పర్లేదులే ఉండని, బాగుంది, పర్లేదులే అని అట్లనే ఉంచితే తర్వాత మన కాలు ఉండదు. ఏముండదు? కాలు ఉండదు. కొన్ని ఏరియాస్లో మన చెయ్యో కాలో లేకపోతే కనీసం ఆ చోటున మనం వెళ్తే ఆ చోటుకి వెళ్ళొద్దంటారు. ఎందుకంటే అది గుంట ఎలా అంటే ఒకలాంటి మనిషిని లోపలికి తీసుకొని లాగుతుంది. దాన్ని ఏమంటారు? ఊబి కదా. అది ఎంత భయంకరంగా ఉంటుందో. ఊరికే చూద్దామని చెయ్యి పెట్టండి అంతే, చెయ్యి కాదు కదా, లాస్ట్కి అసలు నువ్వే కనిపించవు, మునిగిపోతాం. ఇంక ఏముండదు, మెల్లగా చెయ్యి, తల, తర్వాత ఏమైపోతుంది? కాళ్ళు మొత్తం అసలు మనం చూద్దామన్న ఆనవాళ్ళు ఉంటుంది, అలా ఉంటుంది. ఈ రోజున అలాంటి ఊబిలో కాలు పెడుతున్నావా? అలాంటి ఊబిలో ఉన్నావా? అలాంటి ఆ పాపిష్టి బ్రతుకులో ఉన్నావా? ఎక్కడైతే అడుగు పెట్టద్దో అక్కడ ఉంటున్నావా? చెడు సహవాసాలు కదా, చెడ్డ తలంపులు, చెడు సహవాసాలతో ఎక్కడెక్కడో తిరుగుతున్నారనుకుంటా. పెద్ద చిన్న తేడాలు ఏమీ లేదండి. యవనస్తులు ఇది తేడా ఏమీ లేదు, ఎక్కడ కనిపిస్తే అక్కడే కదా. హైదరాబాద్ నుంచి అలా సిటీ అవుట్స్కట్స్లో అక్కడ హరిహర కళాభవన్లో మీటింగ్ చూసుకొని మీటింగ్ చూసుకొని వస్తున్న సమయంలో ఆ సిటీ దాటేటప్పుడు సాయంకాలం అయిపోద్దండి. 7, 8 ఆ ప్రాంతం అవుతున్న సమయంలో ఇంకా చూడాలి, సిటీ అవుట్స్కట్స్లో చూడరాని చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? నీ పాదాలు ఎక్కడ ఉంటున్నాయి? ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయేమో. ఆ ఊబిలో నువ్వు ఉంటే చాలా కష్టం, నీ జీవితమే నాశనం అయిపోతుంది. ఎందుకో ప్రభు అంటున్నారు, నీ పాదాలు ఎక్కడుండాలి అంటే బండ పైన ఉండాలి. హల్లెలూయా. మందిరములో ఉండాలి నీ పాదాలు.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు అనే బండమ పైన నీ పాదాలను ఉంచుకుంటే నీ జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. చాలామంది ఆదివారం మందిరం అని తెలుసు, ఆదివారం చక్కగా ప్రభుని ఆరాధించే సమయం అని తెలుసు, ఆరాధించే దినమని తెలుసు. ఆదివారం మందిరంలో ఉండకుండా కొద్దిమంది పాదాలు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి కదా. వాళ్ళు మెల్లగా ఒకసారి లాగారా, చెప్పండి, అబ్బా నేను పవిత్రున్నండి, అబ్బా నేను ఎలా అయినా వాళ్ళు మారుస్తానండి, నేను ఎలా అయినా ఎవరి మధ్యలో ఉన్నా నేను పర్ఫెక్ట్గానే ఉంటాను అనుకుంటారు. కానీ అపవాదికి అదే ఛాన్స్. అపవాది మెల్లగా ఏం చేస్తుందంటే, అరే రారా, ఏం కాదురా, ఈ ఒక్క ఆదివారమేగా, వచ్చేయి అంటే, అవును కదా, ఒక్కటే కదా, ఒక్క ఆదివారం ఏం కాదు, మనం అన్నీ ప్రజెంట్, ఈ ఒక్కసారి యాబ్సెంట్ అవుతే ఏమవుతుంది అని చక్కగా వాడితో వెళ్ళిపోయి, ఒక్క ఆదివారం అన్నోడు మెల్లగా, రే ఒక్క సిగరెటే కదరా, తాగరా, ఒక్క పెగ్గే కదరా, వెయ్యిరా, ఇదిగో ఈ స్థలానికి వెళ్దాంరా, ఎప్పుడొస్తున్నామా ఏంటి, వెళ్దాం కదా. ఎక్కడ అసలు వద్దు, వెయ్యొద్దు నీ పాదాలు అన్న చోట నీ పాదాలు ఉంటున్నాయేమో కదా. అన్యులతో కలిసి చాలా చాలా ఒక వ్యతిరేకమైన సంబంధిగా దేవునికి నువ్వు వ్యతిరేకమైన సంబంధిగా తిరుగుతున్నావేమో. చాలా జాగ్రత్త, అది నాశనకరమైన గుంట, అది ఒక ఊబి. అది ఒక్కసారి నువ్వు అడుగు పెట్టావా ఇంకా నువ్వు కనిపించవు. అందుకనే ప్రభు అంటున్నారు, నీ పాదాలు బండ మీద ఉండాలి. క్రీస్తు అనే బండ మీద ఉంటే ఆయన అద్భుతకరంగా నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. మొదటిగా ప్రభు మాట్లాడే హృదయం ఏముండాలి? శుద్ధిగా ఉండాలి. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. తర్వాత నీ చేతులు పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. నీ పాదాలు ఎక్కడ ఉండాలి? బండ మీద ఉండాలి. ఇవి 3 లేవా? చెప్పండి. ఉన్నాయంటే సరిపోదు, క్రియలలో కనిపించాలి. చాలామంది అవునండి అన్నిట్లో ఓకేనండి అంటే సరిపోదు. ఎలా ఉండాలి? క్రియలో కనిపించాలి. ప్రభుని ప్రేమించేవారు క్రియల్లో కూడా ప్రభు ప్రేమను చాటుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నేను ఒక ప్రశ్న అడుగుతా, ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎంతమంది ప్రభుని ప్రేమిస్తున్నారు? ప్రభు అంటే నాకు ఇష్టం అండి, ఐ లవ్ జీసస్ అని రాస్తారు, బుక్ల పైన రాస్తారు, గోడల పైన రాసేస్తారు, ఎక్కడెక్కడో మొత్తం రాసేయడమే. కానీ ఎక్కడ రాయరు తెలుసా? హృదయంలో రాయరు. చెప్పండి, ఎక్కడ రాయరండి? హృదయంలో రాయరు. మొత్తం అన్ని చోట్ల రాసి నీ హృదయంలో ప్రభు లేకుండా నీ మాటలు పైకి మాత్రమే ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటే సరిపోదు, క్రియల్లో కనిపించాలి. నీ హృదయంలో ఉందా? ఖచ్చితంగా నీ చేతల్లో కూడా నువ్వు చూపిస్తావు. హల్లెలూయా. నీ హృదయంలో లేకుండా నీ చేతలు ఎలా చూపించగలుగుతావు? అర్థమవుతుందా అండి? ఈ హృదయం అన్నిటికీ రిలేటెడ్. హృదయం కళ్ళకు రిలేటెడ్. అర్థమవుతుందా? హృదయంలో ఏదైనా బాధ ఉంటే వెంటనే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. హృదయంలో ఏదైనా ఆలోచన వస్తే అదే పనులు చేస్తూ ఉంటాం. హృదయంలో ఏదైనా తలంపులు ఉంటే వెంటనే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే చూడండి ఎన్నిటికి రిలేటెడ్. మనం ఏది చేసినా దేనికండి? గుండె. మనిషికి ఏది ప్రాముఖ్యమైన అవయవం? గుండె. హల్లెలూయా. గుండె తీసి పక్కకు పెట్టేయండి. ఏంటండి చెప్పండి, చచ్చిపోతారు. అవునా? గుండె తీసి పక్కకు పెట్టిన తర్వాత ఏం లేదు, ఈ గుండెకి అన్ని రిలేటెడ్ లింక్ అయిపోయి ఉన్నాయి. నువ్వు గుండె తీసి పక్కకు పెడితే నువ్వు నథింగ్, నిల్. అందుకని ఈ గుండె ప్రభువై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గుండెల్లో ఈ హృదయంలో ప్రభు ఉంటే అప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. గుండె లేకుండా జీవిస్తున్న మనిషిని చూపించండి, ఎవరు ఉండరు. అంటే గుండె చాలా అవసరమైనది, ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రభు అన్నారు, ఈ గుండె అంటే నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకో. ఆమేన్. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ గుండె, ఆ హృదయంతోనే అన్నీ జరుగుతారా బాబు, చాలా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఈ రోజు మనం 3 చూసాం. అవునా? ఏంటండి? హృదయం ఏముండాలి? శుద్ధిగా ఉండి ప్రభు మందిరంలో అడుగు పెడదాం. ప్రైజ్ ది లార్డ్.
శుద్ధిగా లేదా? ఈ రోజున ప్రభుని ఆహ్వానిద్దాం. దేవా, నా వల్ల అవ్వట్లేదు, కానీ నీ శక్తి నాకు దయచేయండి, నా హృదయం శుద్ధిపరచబడాలి. శుద్ధి హృదయంతో ప్రభు మందిరంలో అడుగు పెడదాం. ప్రైజ్ ది లార్డ్. చేతుల్లో ఏముండాలి? పవిత్రత. పవిత్రత. చేతుల్లో పవిత్రత లేదా? ఇష్టానుసారమైన పని చేస్తున్నావు అనుకుంటా. ఈ చేతులతో మంచి కన్నా చెడే ఎక్కువ చేస్తున్నావు అనుకుంటా. చెడ్డ పనులు చేస్తున్నావా? నువ్వెన్ని చెడ్డ పనులు చేస్తే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిస్తేనే ప్రభు అంగీకరిస్తారు. కానీ నీ చేతిలో పవిత్రత లేకుండా నీవు 2 చేతుల పైకెత్తి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ప్రభుకి అంగీకరమైన ప్రార్థనగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా, పాదాలు ఎక్కడ ఉండాలండి? బండపైన ఉండాల. క్రీస్తు అనే బండపైన ఉండాల. నీ పాదాలు ఇష్టమున్న దగ్గర మోపుతున్నావేమో, వెళ్ళని గృహాలకు వెళ్తున్నావేమో, వెళ్ళొద్దన్న స్థలాలకు వెళ్తున్నావేమో, వెళ్ళొద్దు ఉండొద్దు అన్న చోటున ఉంటున్నావేమో, దేవునికి ఇష్టమైన పనులు పరిగెత్తుకుంటూ చేస్తున్నావేమో. నీ పాదాలు ప్రభు కొరకు పరిగెత్తాల, కానీ అనవసరమైన పనులు కాదు. దుష్టుడు ఏది ఎలా పరిగెత్తమంటే అలా పరిగెత్తుతున్నావేమో. మొత్తం కంట్రోల్ అంతా అపవాది. చాలామంది కంట్రోల్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంటారు? అపవాది కంట్రోల్లో ఉంటారు. పరిగెత్తుతూ ఉంటారు. దేనికి పరిగెత్తుతారో తెలీదు. అవునా కదా? నీ పరుగు, నీ పాదాలు ప్రభు కొరకు ఉపయోగించాలా? హల్లెలూయా. ప్రభు కొరకు పరిగెత్తుతున్నారా? ఊరికే అలా ఎలా పడితే అలా జీవిస్తున్నారా? అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదండి. ప్రభుకి మహిమను తీసుకుని వచ్చే జీవితాలుగా ఉండాలి. రేపు ఉదయం ఆదివారం చాలామంది పాదాలు ఎక్కడుండవు? మందిరంలో ఉండవు. మందిరంలో కాకుండా ఏదో ఫంక్షన్లోనో, మందిరంలో కాకుండా ఎక్కడో పార్టీలోనో, మందిరంలో కాకుండా ఎవరో స్నేహితుల దగ్గరో, ఇంకా ఎక్కడెక్కడో. అరే బాబు, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వాడివి, నీ జీవితం అద్భుతకరంగా ఉండాలంటే, దేవునికి మహిమ రావాలంటే, దేవుని దృష్టి, ఒక ప్రత్యేకమైన దృష్టి నీ పైన, నీ కుటుంబం పైన ఉండాలంటే, నీ తరతరాలు దీవించబడాలంటే ఇదే ప్రాముఖ్యమైన సన్నిధి. హల్లెలూయా. నీకు మంచి చేస్తుంది ఆ సన్నిధి. ఆమేన్. ఆయన మందిరం నీకు మంచి చేస్తుంది, నీకు మేలు చేస్తుంది, నీకు రక్షణగా ఉంటుంది, నీకు క్షేమాన్ని కలగ చేస్తుంది. నీ తరతరాలు దీంట్లోనే దీవించబడతాయి, అభివృద్ధిలోనికి నడిపించబడతాయి, విస్తరింపబడతాయి, క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడతాయి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అంత సీక్రెట్ ఎక్కడుందంటే ప్రభు సన్నిధానంలోనే ఉంది. నువ్వు బాగుపడాలన్నా, నువ్వు గొప్పవాడు అవ్వాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నీ జీవితం మారిపోవాలన్నా, నీకున్న వ్యాధి, బాధ, కష్టం, ఇబ్బంది, కొరత, నష్టం అన్నీ కూడా సంపూర్ణంగా అన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలి అన్నా ఈ సన్నిధే. ఆమేన్. ఈ సన్నిధానాన్నే విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా, అది దాని ద్వారా నీకు ఎన్నటికీ కూడా క్షేమము కాదు. వారి చుట్టూ వీరి చుట్టూ, అక్కడుంటే ఈ పని అవుతుంది, ఇక్కడుంటే ఆ పని అవుతుంది. మనుషులు మాట వినాలంటే నువ్వు దేవుని సన్నిధానంలో ఉండాలి. ఆమేన్. దేవుని దగ్గర మొరపెట్టాలి, నీ పవిత్రమైన చేతులెత్తి. హల్లెలూయా. నీ శుద్ధ హృదయముతో ప్రభు దగ్గర నువ్వు మహిమపరచాల ప్రభుని. ఆమేన్. ప్రభు దగ్గరకు వచ్చి బండ మీద నువ్వు నిలబడాల. క్రీస్తు అనే బండపైన నువ్వు నిలబడితే నీవు ఉన్నతమైన శిఖరాలను ఎక్కగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సీక్రెట్ అంతా వదిలిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతే ఎలా? ఎక్కడ ఉంటే ఏంటి? అవునా కదా? ప్రభు సన్నిధానము నీకు మేలు చేస్తుంది. ఆమేన్. నీ కీడు నుండి నిన్ను తప్పిస్తుంది, నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది, నిన్ను పవిత్రంగా చేస్తుంది, నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఆమేన్. అందుకని ఎక్కడ ఉండాలండి మనం? ఎస్, హల్లెలూయా. మందిరానికి వెళ్ళేటప్పుడు ఇవి మూడింటిని పట్టుకుని వెళ్దాం. ఆమేన్. ఇంకా ఉన్నాయి. ఈ 3 అవయవాలే కావు కదా, అవునా? ఈ 3 అవయవాలని ఇవేనా? హృదయం, చేతులు, పాదాలు, ఇవి కాదు, ఇంకా ఉన్నాయి. అవునా కదా? చాలా ప్రాముఖ్యమైనవి కళ్ళు కదా, కళ్ళు, నోరు, ఇవి మరీ భయంకరమైనవండి. చెవులు, కళ్ళు, నోరు, వీటి గురించి తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 చూద్దాం. ఇది పార్ట్ 1, ఓకేనా? ఎస్, ఇది పార్ట్ 1. ఈ 3 ఫస్ట్ ఈ 3 సరి చేసుకుందాం, సరేనా? దీంట్లో
చక్కగా ప్రభు సన్నిధానంలో సరి చేసుకుని ప్రభు మందిరంలో అడుగు పెడదాం. ఇంకా అవైతే చాలా భయంకరంగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువగా మనం చేసేవన్నీ వాటితోనే కాబట్టి. అంతేనా? ఒక చిన్న అగ్గిపుల్ల చాలు మొత్తం అడవినే తగలబెట్టేస్తుంది. మన నోరు కూడా అంతే, ఒక చిన్న మాట చాలు మొత్తం కుటుంబాలే కూలిపోతాయి. ప్రపంచం యుద్ధాలే జరుగుతాయి చిన్న నోటి ద్వారా, మాట ద్వారా. అందుకనే వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఈ 3 పట్టుకుందాం, జీవితాలను మార్చుకుందాం, చక్కగా దేవుని కొరకు బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కని సమయాన్ని ప్రభు మనందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక.